ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు. All religions advocate the noble life and offer you good teaching. అలాంటి మహనీయులే ఈ యొక్క జీసస్ ఇలాంటి వారంతా. Jesus and others are such noble souls. ఈ విధమైనటువంటి యొక్క వీరిని మనం గౌరవించి వారికి తగినటువంటి యొక్క స్థానంను మనం అందించాలి. We have to respect them and give them their correct place. జీసస్ చాలా గొప్పవాడే. Jesus is very great. చాలా ఆదర్శ పురుషుడే. He is an ideal man. కరుణ కోసము త్యాగం కోసము తన దేహాన్ని అర్పితం గావించినటువంటి He sacrificed his very body for others. కానీ అతను చెప్పినటువంటి బోధనలు ఈనాడు ఎవరు అనుసరించడం లేదు. But today no one is following the teachings of Jesus. ఈనాడు జీసస్ పుట్టిన దినం అనేటువంటిది ఒక క్రిస్మస్ మాదిరి చేసుకొని ఆనందంగా భోజనాలు చేసుకొని కాలాన్ని గడుపుతున్నాం. Today we celebrate the birthday of the Jesus with all the festivity and gaiety of dinners. ఇవి కాదు మనం చేయవలసినటువంటిది. This is not the thing we should do. తరగనటువంటి యొక్క వారి బోధనలు మనం ఆచరణలో పెడుతూ రావాలి. We have to practice their teachings which are so vast and infinite. I am the messenger of God అని మొట్టమొదట తాను చెప్పాడు. His first declaration is I am the messenger ప్రతి of God. మానవుడు కూడాను దైవం యొక్క మెసెంజర్సే. Every man is the messenger of God. కనుక ఎవరికి వారు నేను దైవం యొక్క మెసెంజర్. So everyone should feel that I am the messenger of కాబట్టి God. దైవ విషయాన్నంతా నేను ప్రచారం చేయాలి. Therefore I should publicize the divine ఈ teaching. సమాజంలో దైవం యొక్క విషయాన్ని నేను ప్రబోధించాలి. Therefore I should teach the divine matters. ఈ యొక్క మెసెంజర్ చేయవలసినటువంటి పని ఇదే. This is the duty of the messenger. రెండవది ఐ యామ్ ది సన్ ఆఫ్ గాడ్. The second declaration, I am the son of నేను God. అతని దైవం యొక్క కుమారుడిని నేను. I am the son of God. కనుక దైవం గుణాలు నాలో ప్రవేశించాలి. Therefore I should have divine qualities. కనుక ఆ దైవానికి ఏ గుణములు ఉంటున్నాయో ఆ గుణములు నాలో ప్రవేశించాలి. Let me entertain, let me possess the divine qualities అప్పుడే found in సన్ ఆఫ్ God. గాడ్ అని చెప్పడానికి అర్హత అవుతుంది. Then you will have right to call yourselves that you are the son of God. కట్టేపటికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. Ultimately he said, I and my father are ఈ one. ఏకత్వాన్ని మనం తప్పక ప్రదర్శించాలి. We should exhibit, demonstrate this unity. అనేకత్వాన్ని కాదు ఏకత్వాన్ని మనం ప్రకటించాలి. It's not the multiplicity, it's the unity that is important. కానీ ఈనాడు పదములు యందు మాత్రమే ప్రచారం జరుగుతున్నది కానీ ఆచరణ యందు ఏమాత్రం కూడా లేదు. There is only verbal, vocal teaching, but not in reality in practice. ప్రేమ ప్రేమ ప్రేమ. Love and love and ప్రతి love. సమావేశం నందు కూడా ప్రేమను గురించి నేను చెప్తుంటాను. In every assembly, Bhagavan speaks of love. కానీ ఈ ప్రేమను ఎంతమంది పాటిస్తున్నారు? How many follow this principle of love? ఈ ప్రేమతత్వాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు? How many could understand this love? ఎవరికి ఈ ప్రేమ ఉంటుండాలి? Who has love in reality? ఎక్కడా కనిపించడం లేదు. None here. ఈ ప్రేమ ఉంటున్నప్పుడు దేశం అనేది రావడానికి అవకాశం Where లేదు. there is love, there is no hatred. ఎవరిపైన అసూయ అనేటువంటిది రాకూడదు. Don't feel jealous of anybody. కనుక ఈ దుర్గుణములు ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఈ ప్రేమ అంతర్గతమైపోయింది. The moment there are bad qualities, it means there is no love and you ruin ఇది yourself. కేవలం ఒక్క హార్ట్. There's only one heart there. ఇది ఏం మ్యూజికల్ చైర్ కాదు, It's not musical chair, లేక డబుల్ సోఫా కాదు. not double sofa. ఈ రెండు చేరడానికి ఇక్కడ స్థానం లేదు. Both cannot find their ప్రేమ place there. హృదయంలో చేరిందా ద్వేషం అనేది అక్కడ ఉండడానికి వీల్లేదు. When once there is love in your heart, there cannot be hatred. కనుకనే ఇక్కడ ప్యూరిటీ ఉన్నప్పుడే యూనిటీ మనకు ప్రవేశిస్తుంది. When there's purity in your heart, there can be unity there. ఈ యూనిటీ ఉండినప్పుడే డివినిటీ మనకు Out ప్రాప్తిస్తుంది. of unity you can attain divinity. కనుక ఈనాడు ప్యూరిటీనే లేదు. Today there is no purity. ఇంకా ఏ విధంగా ప్రేమ మనలో ప్రారంభమవుతుంది? Then how do you develop love? ప్యూరిటీ 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 ప్యూరిటీ. Purity and purity and purity ఏ alone. వాంఛ